మాఘపురాణం 3వ అధ్యాయం వింధ్య పర్వతం. వశిష్ఠుడు మరలా ఈ విధంగా దిలీపునికి చెప్పసాగను. భూపాలా, నేను చెప్పే విషయమును చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టం జరిగినది. అందువలన జనులు యజ్ఞ యాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములనందు తపస్సు చేసుకొని మునీశ్వరుల సహితం ఆ కరువుకు మహాకారములు చేసి ఆశ్రములు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. భృగమహర్షి ఆ కరువు ప్రాంతంలోని నివసించుచుండును. రేవా నది తీరమునందున ఫలవృక్షములను పంట భూములను నీరు లేక బీడిపోయినవి. త్రాగటానికి నీరు కూడా లభించటలేదు. మహాతపస్వియగు భృగమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరం నుండి ఆ ప్రాంతం నందు ఉండుట వలన అతని నుండి కదులటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతములకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థించారు. ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారని వివరించారు. దిలీపుడు వశిష్ఠునితో, ఓ మహానుభావ, ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యంగా కలుగు చేస్తున్నవి. ఇంకనూ విశేషములున్నా తెలపకూడదని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు, రాజా, నీ అభీష్ట ప్రకారమే వివరిస్తాను, సావధానుడివై ఆలకించు. ఆ పర్వతరాజము ఎంతో వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం 30 యోజనల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తు కలిగి ఆలవారుచుండెను. ఆ ప్రాంతమునకు భృగమహర్షి వచ్చి ఆ సుందర నయనాదకరమున దృశ్యమును చూచి సంతోషించి తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకొని ఆశ్రమం కట్టుకొని తపస్సు చెనుకొనుచుండును. కొంతకాలం గడిచిపోయిన ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపము చేసుకొనుచున్న భృగమహర్షిని చూచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతం చెప్పసాగాడు. గంధర్వ యువకుని వృత్తాంతం. భృగమహర్షి, నా కష్టం ఏమని చెప్పెను. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినది. కానీ నాకు పులిముఖం కలిగినది. ఏ కారణం చేతో అలా కలిగినదో బోధపడుచున్నది. నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాస్వాది. నా వికృత రూపం వలన ఎందుకు పనికిరవాడినైతిని. నా రూపమున కారణం వివరించి నాకు మనోబాధను తొలగింపు చేయము అని పరిపరి విధములా ప్రార్థించును. భృగమహర్షి గంధర్వుని దీనాలపను ఆలకించను. తన వృత్తాంతము వినగానే ముని హృదయమును కలిచివేసినట్లయింది. ఆ గంధర్వుని కైటుకలనై తన శక్తి కొలది సాయం చేయగలని నిశ్చయించుకొని, ఓ గంధర్వ కుమారా, నువ్వు అదృష్టహీనుడివి. అదృష్టహీనత వలనే నీకు కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టమనే 3 కృంగదీయ విషయములు. ఆ మూడింటిని నివృత్తి చేయవలనన్న మాఘమాస స్నానము పరమ ఔషధం. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. నువ్వు నీ భార్యతో కూడా ఈ పర్వతం నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము. ఇది మాఘమాసము కదా, వెళ్ళబోయిన తీర్థమనేదైనట్లునియు సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరుతుంది. భయపడకమని మాఘమాస స్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు అతని భార్యను కూడా భృగమహర్షి ఉపదేశం శ్రద్ధగా విని మునీశ్వరి వచనమును ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై దగ్గరలో ప్రవహించుతున్న నదిలో స్నానం చేయగా వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొంది వారిద్దరూ భృగమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. భృగువులు వారాలను దీవించి పంపివేశాడు. ఈ విధంగా గంధర్వ యొక్క చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపుకు తెలియజేసి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము. మాఘమాసములో పుణ్యనదులు యందు స్నానమాచరించిన గొప్ప ఫలితములు కలుగును.